ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామన్లో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడుంటే పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా. దీంట్లో వివరాలు ఉన్నాయి. ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది. ఒకే బిల్డింగ్లో 13 అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది. అసలు నేను అడుగుతున్న, చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది. చెట్టు కింద పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి అప్పుడు నుండి అధికారులు రాజీకి వెళ్లారు? దీంట్లో ముఖ్యమైన విషయం మనకేంటంటే టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా. అప్పుడు టీటీడీ విజిలెన్స్ నివేదికలు ఏమిచ్చారంటే, మాకు పోలీస్ శాఖ నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన కారణంగా, ఇదేదో భానుప్రకాశో దివాకర్ చెప్పే మాటలు కాదు, టీటీడీ విజిలెన్స్ నివేదిక ఇది. మాకు పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాము. మాకు అర్థం కాలేదు పోలీస్ అధికారులు మా మీద ఎందుకు అంత ఒత్తిడి తెచ్చారని చెప్పి అప్పటి నుండి విజిఓ గిరిధర్ గారి రిపోర్ట్ ఇది మిత్రులారా. గిరిధర్ గారి రిపోర్ట్ ఇది. ఎవరు ఆ పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత గొప్ప పోలీస్ అధికారి ఎవరు? ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీనా, ఏఎస్పీనా, ఎస్పీనా, డిఐజీనా, ఐజీనా, అడిషనల్ డీజీనా, డీజీపీనా? ఈరోజు ప్రశ్నిస్తున్న మా ధర్మకర్తల మండలి, ఎవరు ఆ పోలీస్ అధికారి? కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరకామంలో చోరీ జరిగితే ఎవరు ఆ పోలీస్ అధికారి? తొందరలోనే నిగ్గు తేలుతుంది. ఈరోజు సిబిసిఐడికి ఈ కేసును అప్పగిస్తూ వచ్చే నెల మిత్రులారా, వచ్చే నెల 13/10/2025 నాటికి ఈ వివరాలన్నీ సీల్డ్ కవర్లో ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మొత్తం said proceedings before the Lok Adalat in Lok Adalat case number 582 on 2023. The said officer is also directed to seize the entire record from the TTD relating to the board resolutions. బోర్డులో ఏదైనా దీని మీద నిర్ణయాలు తీసుకుంటే మొత్తం సీజ్ చేయమని చెప్పింది. అంతేకాకుండా ఈ వివరాల్ని 13/10 లోపల కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఐజీకి అప్పగించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజు ఏం జరిగిందో పరకామంలో శ్రీవారి భక్తులకి అవి ల్యాప్టాప్లో చూపిస్తాం మిత్రులారా. వీడియోలో ఆ రోజు ఏం జరిగిందో ఇది పరకామని మిత్రులారు, ఒకసారి గమనించండి. మీకు అప్పకొచ్చి బ్రీఫ్ చేస్తారండి. ఈయన రవికుమార్ జీంగార్ మఠం నుంచి రవికుమార్ కొద్దిగా దీన్ని కొద్దిగా టీవీలో పెట్టాలి. ఒక నిమిషం టైం ఇస్తే టీవీలో టీవీలో పెట్టాలి. ఆ విజువల్స్ లో ఏముందంటే అప్పుడున్నటువంటి విజిలెన్స్ అధికారులు
ఎక్స్ప్లెయిన్ చేశాను. తనిఖీ చేసి